ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ను జూబ్లీహిల్స్లో క్యాంపెయినింగ్కు పిలవలేదు? ఎందుకు ఆఖరి నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు? ఎందుకు పక్కనే ఉంటాడు విశ్వేశ్వరరెడ్డి, ఆయన జూబ్లీహిల్స్లోనే ఉంటాడు, విశ్వేశ్వరరెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా? ఎవరెవరైతే బీఆర్ఎస్కు 100% వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీహిల్స్ ఎన్నికలకు రానిచ్చిందా? ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా, బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా. మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా. బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా. ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగిట్టని నాయకులు ఎవరైనా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? చిన్న చిన్న ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు, నరేంద్ర మోడీని తీసుకొచ్చారు, అమిత్ షాని తీసుకొచ్చారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు. మీరే కదా సాక్షి. జూబ్లీహిల్స్లో ఒక్క పిట్టనైనా వచ్చి వాలిందా బీజేపీది? ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. యోగిని ఎందుకు తీసుకురాలే? హిమంత బిశ్వ శర్మని ఎందుకు తీసుకురాలే? అస్సాం చీఫ్ మినిస్టర్ని. పోనీ రేఖా గుప్తాని ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలవలే? ఎందుకు కిషన్ రెడ్డి ఒక మహిళకు కూడా మంత్రి చేయలేదని అడగలేదు? ఎందుకు కిషన్ రెడ్డి అక్కడ కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు? ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ మీద మాట్లాడతలేడు? ఎందుకు కిషన్ రెడ్డి సెక్రటేరియట్లో గూళ్ళో కొట్టిన మందిరం గురించి మాట్లాడతలేడు? మందిరం పట్టా మాదే అంటారు కదా బీజేపీ వాళ్ళు. సెక్రటేరియట్లో బోనాలు తీసుకునే దేవతను, 100 ఏళ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిండ కిషన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇది సినిమా ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు. కాకపోతే సినిమా ఎటుపోతుందో ఒక డైరెక్షన్ మనకు అర్థమవుతున్నది.